ఫస్ట్ అయితే ఒక్కొక్కటి కావాల్సినవి తీసి పెట్టుకుంటున్నాను. కొంచెం బాస్మతి రైస్ తీసుకొని నేను వాష్ చేసి నానబెట్టేస్తాను. సో, మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు మంచిగా నానిపోతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలకూర తీసుకున్నాను. ఇంకా ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత నేను చాలా మంచిగా దీన్ని కపుల్ ఆఫ్ టైమ్స్ అయినా వాష్ చేసి పక్కన పెడతాను. ఆనియన్ నేను నిలువుగా కట్ చేసుకుంటున్నాననమాట. మనం ఇది పులావ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నిలువుగా కట్ చేసుకుంటే బావుంటది. పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నా నేను అది మొత్తం చేసేస్తాను. ఉల్లిపాయ కంటెంట్ ఎక్కువ ఉంటేనే బావుంటది దీంట్లోకి. అదయిపోయిన తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డని తీసుకొని నేను రైతా కోసం చిన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యారెట్, ఇంకా వెజ్జీస్‌కొచ్చేస్తే మనిష్టం. బేస్ అయితే మనం పాలకూరతో చేస్తున్నాం కదా! ఇంకా వెజ్జీస్ మనం బీన్స్ ఏసుకోవచ్చు, క్యారెట్, పీస్ మన దగ్గర ఏవుంటే అది ఏసుకోవచ్చు. ఆలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బీన్స్ అండ్ క్యారెట్స్ ఉన్నాయి కాబట్టి అవైతే ప్రస్తుతానికి చాప్ చేసేసి పెట్టేసుకుంటాను. అయితే ఇట్లా స్పైసీగా పులావ్ కానీ, రైస్ ఐటెమ్ కానీ చేసుకొని తినడం చాలా ఇష్టం. మనం రోజు అదర్‌వైజ్ రెగ్యులర్‌గా లైక్ కర్రీస్, పప్పులు ఇవన్నీ తింటాం గదా! సో, మధ్యలో ఒక్కరోజు ఇట్లా చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటది. ఇక్కడ నేను పాలకూరని ప్లాన్ చేస్తున్నాను. వాటర్‌ని స్టవ్ మీద బాగా మరిగించిన తర్వాత పాలకూరని నేను దాంట్లో వేసేస్తాను. ఎక్కువసేపు కాదు, కొంచెం మనకి మెత్తగా అయింది అనిపిచ్చేస్తే మనం తీసి వెంటనే కోల్డ్ వాటర్‌లో ఏసేసుకోవాలి. బాయిలింగ్ వాటర్ పెట్టుకొని దాంట్లో సోయా చంక్స్ కూడా వేసేయాలనమాట. సో, మిల్ మేకర్ ఇవి వేసేసుకొని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత తీసేయడమే. పాలకూర గూడా చల్లగా అయిపోయింది. సో, దాన్ని నేను ప్యూరీ చేసేసుకోవడానికి ఇక్కడ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అవి గూడా వేసేసుకుంటున్నాను. అండ్ మింట్ లీవ్స్ కూడా వేసేస్తున్నాను. సో, ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి చంకీగా లేకుండా కంప్లీట్‌గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అయిపోయినాయి కదా! సో, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. నేను పాన్‌లో బటర్ అండ్ ఆయిల్ 2 వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసే హోల్ స్పైసెస్ కూడా వేసేస్తాను. వేసేసుకున్న అన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. తర్వాత నేనిక్కడ కాజు వేస్తున్నాననమాట. సో, ఇవి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. నాకు, సాయికి ఇద్దరికీ క్యాష్యూస్ ఇష్టం. ఈ కాజు ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే నేనిక్కడ ఆనియన్స్ ఏసేస్తున్నాను. సో, కొంచెం సాల్ట్ కూడా ఏసి దాన్ని గూడా మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. నేను మూత పెట్టేస్తాను. సో, మంచిగా సాఫ్ట్ అయిపోతాయి అవి.
పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడేమో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 1 స్పూన్ వేస్తున్నాను. టైమ్ ఫర్ వెజీస్. నేను ఇక్కడ క్యారెట్స్ అండ్ బీన్స్ వేస్తున్నాను. నేను సోయా చంక్స్ వేసేస్తున్నాను. ఇదే మనం మీల్ మేకర్ అని కూడా అంటాము. చాలా చాలా హెల్తీ అనమాట. ఇది చాలా హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. సో డెఫినెట్గా మనం ఇది కూడా రెగ్యులర్గా మీల్స్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు నేను మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర, మిర్చి అండ్ పుదీనా మిక్చర్ వేసేస్తున్నాను. మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత సాంబార్ పౌడర్ కూడా. సో ఇది పులావ్ కాబట్టి ఎక్కువగా గరం మసాలా వాటికంటే సాంబార్ పౌడర్ వేసి చాలా కమ్మగా ఉంటుంది. బాస్మతి రైస్ని నేను ఆల్రెడీ సోక్ చేసేసుకున్నాను కాబట్టి రెగ్యులర్గా మనం తీసుకునే వాటర్ రేషియోకి 1 గ్లాస్ తక్కువ వాటర్ వేస్తున్నాను. నీళ్లు పోసుకున్నాం కాబట్టి ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. సో నాకైతే ఇంకా కొంచెం పడుతుంది అనిపించి నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసి ప్రెషర్ కుక్ చేసేసుకోవడమే. అది అయ్యేలోపు నేను ఇక్కడ రైతాకి ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తున్న క్లాత్ బ్యాగ్స్ గురించి నేను చెప్తాను. నాకైతే ఇవి చాలా యూజ్ అవుతున్నాయి. వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బ్యాగ్స్ అనమాట. సో క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి. స్మాల్ అండ్ మీడియం అండ్ ఇవి పెద్దవి కూడా ఉన్నాయి. ఇవి నేను ఇండియాలో తీసుకున్నాను. బయట కూరగాయలు తీసుకున్నప్పుడు ఇక్కడైతే ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోవాలన్నమాట మేము తెచ్చుకునేటప్పుడు. సో అది టూ మచ్ ప్లాస్టిక్ కాబట్టి అది అవాయిడ్ చేయడానికి నేను ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. నేను తెచ్చిన వెంటనే ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. అండ్ ఆ కవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మాయిశ్చర్ ఫామ్ అయిపోయి వెజిటబుల్స్ కూడా చాలా తొందరగా పాడైపోతున్నాయి. ఈ బ్యాగ్స్లో పెట్టినప్పుడు మాత్రం చాలా రోజులు మనకు అట్లానే ఫ్రెష్గా ఉంటున్నాయి. వాటర్ కూడా ఎప్పుడూ ఫామ్ కాలేదు. అంతే, ఇట్లా పోట్లీ బ్యాగ్స్ లాగా క్లోజ్ చేసేసుకోవడమే. చూడండి ఎన్ని ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయో, అవన్నీ ఇంకా పడేసేయచ్చు. ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా పొడుగు వెజిటబుల్స్ కూడా పట్టేస్తాయి. ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. రైతా కోసం అయితే ఇప్పుడు నేను క్యారెట్ గ్రేట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఖీరా కూడా. నేను ఇప్పుడు గ్రేట్ చేసిన క్యారెట్, ఖీరా, ఉల్లిగడ్డలు అండ్ కొత్తిమీర వేసేసుకున్నాను. మీరు కావాలంటే టొమాటో కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పులావ్ నాకు స్పైసీగానే అవుతుంది కాబట్టి నేను పచ్చిమిర్చి అయితే వేస్తలేను దీంట్లో. పెరుగు, ఉప్పు వేసేసుకుంటే ఇంకా రైతా రెడీ.
ఎగ్స్‌ని నేను బాయిల్ చేసుకున్నాను. వాటిని హాఫ్స్ కట్ చేసి ఇక్కడ ఉప్పు, కారం, పసుపు వేసి నేను ఫ్రై చేసేస్తున్నాను. ఎగ్ ఆప్షనల్. నాకైతే ఇట్లా తినడం ఇష్టం. వెజిటబుల్ పులావ్ ఏది చేసినా కూడా. సో, అందుకని ఇది చేసుకుంటాను. ఫ్యూ మినిట్స్ ఫ్రై చేయాలి అంతే. సో, ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి. వేడి వేడిగా పాలకూర వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. రైతా ఉంది, బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. సో, పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్డ్ ప్లేట్ ఇస్ రెడీ. చేసిన ఈ పులావ్ రెసిపీ నచ్చితే నాకు కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి.